కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో ఇప్పుడు వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దాము. మేజర్గా మనకి గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి ప్రస్తుతం 615 పాయింట్స్ డౌన్ టు 22,343. సో 22,343 అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే, గిఫ్ట్ నిఫ్టీ 22,343 దగ్గర ఆల్రెడీ క్లోజ్ అయ్యి ఉంది. ఓకే, సో ప్రస్తుతం మన నిఫ్టీ ఎక్కడ ఉంది? 22,904. సో ఆల్మోస్ట్ మనకు వచ్చేసి 650 పాయింట్స్ మనకి గ్యాప్ అనేది నిఫ్టీకి గిఫ్ట్ నిఫ్టీకి క్లియర్గా ఉంది. మనకి ముందు సెషన్ ఫ్రైడే సెషన్ చూసినట్లయితే నిఫ్టీకి నిఫ్టీకి తేడా లేదు. సో అప్పుడు మన స్ట్రాటజీ ఏమని చెప్పాను, మనకి ఒకవేళ ఫ్లాట్ కనుక ఓపెన్ అయితే మాత్రం మనకు వచ్చేసి మీరు డౌన్ సైడ్ మనకి ఫర్దర్ డౌన్ అయితే ఉంటుంది. మీకు మంచిగా మనకి టైం ఇస్తుంది మనం మనీ ఎన్కాష్ చేసుకోవడానికి అని మనం డిస్కస్ చేసాము. సో మనకి మంచి లెవెల్స్ మనకి ఇచ్చిందండి. సో ఆ రోజు మనకు వచ్చేసి మంచి లెవెల్సే ఇచ్చింది. అది మనం వచ్చేసి ఇక్కడ చూడొచ్చు. సో మనం వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే మనకి ఫోర్త్ వచ్చేసి మనకి మంచి లెవెల్స్లోనే ఓపెన్ అయింది. సో మంచి బ్రేక్ అయితే ఇచ్చింది. ఇక్కడ నుంచి మనకు వచ్చేసి సో మనకి దగ్గర నియర్ అబౌట్ మనకి 350 పాయింట్స్ ఫ్రమ్ 23,000 ఇక్కడ 23,200 నుంచి మనకు వచ్చేసి 22,860. సో ఆల్మోస్ట్ 450 పాయింట్స్ మనకి ఆల్మోస్ట్ దీనిలో అట్లీస్ట్ మనకి 100 to 200 పాయింట్స్ క్యాచ్ చేయగలిగినా మనం వచ్చేసి హీరో ట్రేడ్ అయితే మనం చేసి ఉండొచ్చు. ఓకే, ఎవరైతే ఎంటర్ అయ్యి ఉంటారో వాళ్ళకి వచ్చేసి మంచి ట్రేడ్ అయితే పడింది. సో రేపు ఎలా ఉండొచ్చు అనేది చూద్దాము. మనకు వచ్చేసి ఇది వచ్చేసి 22,904. ఓకే, 22,904 ఉంది. అని మనం గిఫ్ట్ నిఫ్టీ చూసాము. అండ్ మనకు ఒకసారి మార్కెట్ వాచ్ చూద్దాము. యూఎస్ మార్కెట్స్ అయితే బ్లడ్ బాత్ అయితే ఆగట్లేదు. ఇది ఇంకా కొనసాగే ఛాన్సెస్ అయితే ఉంది. టువర్డ్స్ రిసెషన్, ఎందుకంటే ట్రంప్ యొక్క కొన్ని యూజ్లెస్ డెసిషన్స్ మనం అనుకోవచ్చు. దానివల్ల యుఎస్ఏ వచ్చేసి రిసెషన్లోకి వెళ్ళబోతుంది. అది ఎందుకనేది కూడా ఒకసారి చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విక్స్ వచ్చేసి మొన్న 36% మనం మేజర్ అనుకుంటే ఇప్పుడు 50% కూడా క్రాస్ అయిపోయిందండి విక్స్. సో దీని యొక్క డ్యామేజ్ అనేది రేపు ఏ విధంగా డైరెక్ట్ 600 పాయింట్స్ అంటే మార్కెట్లో మొన్న జస్ట్ దానికే 11 లక్షల కోట్లు ఆవిరి అన్నట్లుగా చూస్తున్నారు. 11 లక్షల కోట్లు ఆవిరి అన్నట్లుగా చూస్తున్నారు. రేపు 600 పాయింట్లు డౌన్ అయితే ఎన్ని లక్షల కోట్లు ఆవిరి అనేది మనం అక్కడ గమనించవచ్చు. ఓకే, ఎన్ని లక్షల కోట్లు ఆవిరి అవ్వచ్చు అనేది మనం ఒకసారి చూడవచ్చు. ఓకే, సో నాట్ ఓన్లీ యూఎస్ మార్కెట్స్ అండి, ఈవెన్ మనకు వచ్చేసి ఏషియా డౌ వచ్చేసి నేను అబౌట్ 3.1% డౌన్. ఇక మనకి యూరోప్ మార్కెట్స్ కూడా పార్టిసిపేట్ చేసినాయి మార్కెట్లో కొలాప్స్ అవడానికి. మోర్ దెన్ నియర్ టు 5% ఎఫ్టీఎస్సీ, డాక్స్, క్యాక్. ఓకే, జర్మనీ, ఫ్రాన్స్ వచ్చేసి ఇంగ్లాండ్ మనకి నియర్ అబౌట్ 5% దాకా డౌన్ అయితే అయింది. సో మనకు వచ్చేసి మండే వచ్చేసి వన్ సైడ్ సినారియో ఉండబోతుంది. కాకపోతే మార్కెట్ ఏ లెవెల్స్లో ఓపెన్ అయితే మనకి ఏమైనా టైం ఇస్తుందా లేదా డైరెక్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే అనేది ఒకసారి లెవెల్స్ అయితే మనం చూద్దాము. ఓకే, సో లెవెల్స్ చూడబోయే ముందు మనం ఒకసారి కొన్ని ఇంపార్టెంట్ డిస్కషన్స్ అయితే ఇక్కడ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి. ట్రంప్ అన్వీల్స్ 5 మిలియన్ గోల్డ్ కార్డ్ టు రీప్లేస్ ఇన్వెస్టర్ EB-5 వీసా స్కీమ్. సో ఈ వీసా స్కీమ్ ఏంటంటే ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఇంతకు ముందు యుఎస్ గవర్నమెంట్ అనేది మనకు వచ్చేసి పెట్టింది. సో ఇక్కడ చూడండి, ఇంతకు ముందు వచ్చేసి యుఎస్ గవర్నమెంట్ ఎక్కడైతే EB-5 ప్రోగ్రామ్ ఏంటంటే అమాంగ్ ఇన్వెస్టర్స్ క్రియేటెడ్ బై కాంగ్రెస్, ఇట్ అలౌడ్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో అవుట్ సైడ్ నుంచి టు అప్టైన్ యుఎస్ గ్రీన్ కార్డ్స్ బై ఇన్వెస్టింగ్ మినిమమ్ ఆఫ్ $1 million in a business or $8 lakh in a design low income area and minimum created at least 10 jobs అన్నట్లు ఉంది. సో ఇది వచ్చేసి అంత ఆశాజనకంగా లేదు అని ట్రంప్ డిక్లేర్ చేసి, సో ఇంతకుముందు 1 మిలియన్ ఉండేది, ఇప్పుడు 5 మిలియన్ అని అంటున్నారు. కాకపోతే సో అంత $5 million పెట్టగలిగే ఇన్వెస్టర్స్ రావాలి. సో ఇన్వెస్టర్స్ అంత పెట్టగలరా లేదా అనేది ఇంకోటి అయితే. సో ఈయన యొక్క అన్నెసెసరీ డెసిషన్స్, టారిఫ్ డెసిషన్స్ వల్ల ఇన్వెస్టర్స్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో యూఎస్కి వచ్చేసి బ్యాడ్ టైం అనేది స్టార్ట్ అయింది. సో యూఎస్కి బ్యాడ్ టైం అంటే వరల్డ్ వైడ్ కూడా బ్యాడ్ టైం ఉండబోతుంది అన్నట్లుగా. ఇంకోటి వచ్చేసి చూడండి, నాట్ ఓన్లీ ఇన్వెస్టర్స్ అంటే ఇక్కడ స్టూడెంట్స్ మీద కూడా పడ్డాడు మన ట్రంప్. ఓకే, స్టూడెంట్స్ మీద కూడా పడ్డాడు. ఏంటంటే బీయింగ్ పుష్డ్ అవుట్ ఆఫ్ ద యూఎస్ వితౌట్ రీజన్ ఆర్ ప్రాసెస్. సో రీజన్ ఏం లేకుండా పంపించేస్తున్నారంట అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ చూసినట్లయితే మేజర్గా మనం చూసినట్లయితే హ్యాస్ లెడ్ టు సడన్ అండ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ వీసా రివోకేషన్స్ కాజింగ్ ప్యానిక్ అమాంగ్ యూనివర్సిటీస్ అండ్ దేర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. సో ఇప్పుడు ఎంతమంది అయితే ఇక్కడ నుంచి ఇండియా నుంచి కానీ ఓవరాల్ అబ్రాడ్ అన్ని కంట్రీస్ నుంచి మనకు యూఎస్ వెళ్తున్నారో వాళ్ళందరికీ ఒక ప్యానిక్ సినారియో అయితే ఉంది. దానివల్ల యూనివర్సిటీలో సీట్లు ఫిల్ అవ్వకపోతే ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క రెవెన్యూస్ దెబ్బతింటాయి. సో ఆటోమేటిక్గా సో టూరిస్ట్ వల్ల కొన్ని కంట్రీసే బతుకుతున్నాయి. అందువల్ల యూఎస్లో కూడా అలాంటి సినారియో ఇప్పుడు డ్రాస్టిక్గా పడిపోతే దాని యొక్క కన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేది మీరు ఊహించుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ట్రంప్ టారిఫ్స్ ఎక్కడ చైనా టు కెనడా ఎలా ఉంటుంది అనేది జస్ట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ఇచ్చారు. మనకైతే 26% అనేది ఫిక్స్ అయింది. సో అదేవిధంగా ఏ కంట్రీస్ మనకి చైనా చూడండి, చైనా 34% హైయెస్ట్ అండి చైనా.
ఓకే, చైనా వచ్చేసి 34% హైయెస్ట్ ఉంది. యూరోపియన్ యూనియన్స్కి వచ్చేసి 20% రెసిప్రోకల్ ఉంది. అండ్ నెక్స్ట్ జపాన్ వచ్చేసి 24%, ఇండియా వచ్చేసి 26 ఆల్రెడీ మనకి డిక్లేర్ చేశారు ఏప్రిల్ 9 నుంచి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సౌత్ కొరియా 25%. సో ఇవన్నీ తారీఫ్స్. సో టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా నువ్వు నా మీద రాయి మనం కూడా రాయేద్దాం అన్నట్లుగా ఇక్కడ చూస్తున్నాము. సో మనకి 25%. అండ్ మెక్సికో మీద. సో ఇక్కడ చూడండి టిట్ ఫర్ టాట్ ఆన్ తారీఫ్స్. ఓకే, అండ్ యునైటెడ్ కింగ్డమ్ వచ్చేసి జస్ట్ 10% అన్నట్లుగానే ఉంది. సో ద లోయెస్ట్ తారీఫ్ వచ్చేసి యూకే. సో యూకే నుంచి వాళ్ళకి మేజర్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి ఇందువల్ల. ఓకే, అండ్ ఇది వచ్చేసి ఏ కంపెనీస్ ఫార్మా కానివ్వండి, టెక్స్టైల్ కానివ్వండి, ఆయిల్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ వచ్చేసి కొలాప్స్ అయితే అవబోతుంది. సో వాటి యొక్క షేర్ ప్రైజెస్ అయితే బాగా పడిపోవడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు లెవెల్స్ చూద్దాము. ఇప్పుడు మనము ఈ యొక్క సినారియోలో ఆప్షన్ చైన్ డేటా అనేది చూడటం కూడా వేస్ట్ అండి, ఎందుకంటే ఆల్రెడీ మనకి 22,300 లెవెల్స్ దగ్గర మనకి గిఫ్ట్ నిఫ్టీ అనేది ఉంది. 22,300. సో ఆల్మోస్ట్ 650 పాయింట్స్. రేపు ఎగ్జాక్ట్ మనకి ఆ 650 పాయింట్స్ పడిపోయిద్దా లేదా అనేది ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. సో రేపు నేను ట్రేడింగ్ ఎలా తీసుకుంటాను. సో నా లెవెల్స్ ఇది క్లియర్గా నేను ఇక్కడ లెవెల్స్ చూస్తున్నాను. ఇది చూడండి, నేను క్లియర్గా లెవెల్స్ చూస్తున్నాను. మనకి ఏబిసి ప్యాటర్న్ డౌన్ సైడ్ కనుక ఇది కనుక 22,853. సపోజ్ మీరు బైలక్ నిన్నట్లాగా సో నిన్నట్లాగా మనం లక్కీ ఫెలోస్ అనుకుంటే ఇది ఏ విధంగా అయితే మనకి ఆ యొక్క ఏరియాలోనే ఓపెన్ అయింది కాబట్టి నేను సెల్ చేయమన్నాను ఇమీడియట్గా. సో సెల్ చేసుకోమన్నాను, పుట్ ఆప్షన్ బై చేసుకోమన్నాను విత్ మినిమల్ స్టాప్ లాస్తో. సో మనకి నియర్ అబౌట్ 400 పాయింట్స్ మనము ఎవరు ఎంటర్ అయ్యా 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని 400 పాయింట్స్లో అట్లీస్ట్ మీరు 150 to 200 పాయింట్స్ చేయగల మీరు హీరో ట్రేడ్ చేశారని నేను ఒప్పుకుంటాను. సో రేపు కూడా ఎలా ఉందంటే ఇది ఏబిసి ప్యాటర్న్ మనకు వచ్చేసి మనకి ఇది డౌన్ కనుక మనకు వచ్చేసి ఒకవేళ ఇది డౌన్ కనుక ఇక్కడ మనకి బ్రేక్ అయితే మాత్రం సో మనకి మార్కెట్ ఇక్కడ ఓపెన్ అవ్వాలి. సో అది నాకైతే ఛాన్సెస్ కనబడతలేదు, ఎందుకంటే గిఫ్ట్ నిఫ్టీ ఆల్రెడీ 650 పాయింట్స్ డౌన్ ఉంది. సో మొన్న ఫ్రైడే సినారియో ఏంటంటే గిఫ్ట్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంది. దాని తర్వాత మనకి ఆటోమేటిక్గా సో మనకు వచ్చేసి ఈ న్యూట్రల్గా ఓపెన్ అయింది. దాని తర్వాత కరెక్షన్ అనేది జరిగింది. సో ఇక్కడ క్యాచ్ చేయగలిగిన వాళ్ళకి చాలా హ్యాపీ అండి. సో అందువల్ల ఏంటంటే 22,850 లెవెల్స్ క్రూషియల్ లెవెల్స్ మనకి ఇది కనుక బ్రేక్ అయితే మాత్రం రేపు ఒకవేళ ఈ లెవెల్స్లో న్యూట్రల్ లెవెల్స్లో కనుక ఓపెన్ అయితే మాత్రం రేపు నాకు ఈ లెవెల్స్లో కనుక ఓపెన్ అయితే మాత్రం అంటే 22,912 నుంచి 22,850 లెవెల్స్ ఈ యొక్క మధ్యలో కనుక ఓపెన్ అయితే మీరు బ్లైండ్గా సెల్ చేయండి వెన్ ఇట్ ఈస్ క్రాసింగ్ 22,852. అండ్ టార్గెట్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్ 22,509 మనకు వచ్చేసి 500. అండ్ దెన్ ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ వచ్చేసి 22,672 అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి 22,326. సో ఎగ్జాక్ట్ లెవెల్స్ మీరు ఇక్కడ గమనించవచ్చు. ఎగ్జాక్ట్ లెవెల్స్ అంటే ఇక్కడ చూడండి. సో ఈ లెవెల్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో చూడండి. ఈ లెవెల్స్ సో ఈ లెవెల్స్ దగ్గరికి అయితే వచ్చేస్తుంది రేపు. అదే మనకి గిఫ్ట్ నిఫ్టీ కూడా ఇక్కడే హాల్ట్ అయింది. మీరు చూసినట్లయితే గిఫ్ట్ నిఫ్టీ కూడా 22,326 దగ్గరే హాల్ట్ అయింది. సో రేపు ఈ లెవెల్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో రీచ్ చేసే స్కోప్ కనిపిస్తుంది, ఎందుకంటే రిసెషన్ ఫియర్స్ అనేది కమ్ముకుంటున్నాయి. ఓకే, ఎవరి దగ్గర అయితే మనీ ఉందో దాన్ని చాలా జాగ్రత్తగా మీరు యూటిలైజ్ చేసుకోండి. సో ల్యాక్ ఆఫ్ మనకు వచ్చేసి జాబ్ కట్స్ కూడా నెక్స్ట్ రానున్న రోజుల్లో ఎక్కువ ఉండబోతున్నాయి. ఓకే, సో అందువల్ల వచ్చేసి నేను ఎలాంటి ఒకవేళ మనకి 22,350 320 లెవెల్స్ ఇప్పుడు ఎప్పుడైతే రీచ్ అయితే అప్పుడు మనము అప్ సైడ్ మూమెంటం అనేది చూద్దాము. యాజ్ లాంగ్ యాజ్ మనకు వచ్చేసి రిసెషన్ ఫియర్స్ ఇంకా మౌంట్ అవుతున్నాయి కాబట్టి సో మార్కెట్లో నెగిటివ్ ప్రెషర్సే ఉంది. సో ఈ లెవెల్స్ నెక్స్ట్ 21,000 క్రూషియల్ లెవెల్స్ మనం డిస్కస్ చేసాం కదా. ఈ లెవెల్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో మార్కెట్ ఫర్దర్ డౌన్ నియర్ అబౌట్ ఇంకా 2,000 పాయింట్స్ డౌన్ వెళ్దా ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి 20,000 లెవెల్స్కి వల్ల మీరు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఓకే, సో ఆ విధమైన మన ట్రంప్ వచ్చేసి తన యొక్క పాలసీస్ ద్వారా జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ మనకు వచ్చేసి మొన్న బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి మనకి సో బ్యాంక్ నిఫ్టీలో మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి బ్యాంక్ నిఫ్టీ జస్ట్ ఫ్లాట్గా ట్రేడ్ అయిందండి. బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి మనకి కరెక్షన్ కనపడలేదు, ఎందుకంటే ట్రంప్ తారిఫ్స్ వల్ల మేజర్గా లాస్ అవుతుంది టెక్స్టైల్, ఫార్మా, ఐటీ కంపెనీస్ అన్నట్లు ఆయిల్ కంపెనీస్ చూస్తున్నాం. కానీ బ్యాంక్ అయితే ఎలాంటి మనకి డౌన్ అయితే అవ్వలేదు. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ రేపైతే కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ రేపు కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి మీరు 50,772 ఫస్ట్ టార్గెట్ పెట్టుకోండి. తర్వాత టార్గెట్ వచ్చేసి మనకి 49,558 అంటే 2,000 పాయింట్స్ పడిద్ది. అంటే మొన్న పడలేదు కాబట్టి రేపు పడే స్కోప్ అయితే ఉంది. ఓకే, సో రేపు పడే స్కోప్ అయితే ఉంది. ఎనీహో ఇది వచ్చేసి
ఫుల్ న్యూస్ బేస్డ్ ట్రేడింగ్ జరుగుతుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ న్యూట్రల్గా కనుక ఓపెన్ అయితే అంటే మనకు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఎంత ఉందండి, మనం చూసాం కదా బ్యాంక్ నిఫ్టీ 50,000 మనకి 50,500 ఉంది కదా. న్యూట్రల్గా కనుక ఓపెన్ అయితే సో బ్యాంక్ నిఫ్టీ న్యూట్రల్గా కనుక ఓపెన్ అయితే మనకి 50,500 లెవెల్స్ సిఈపిఈ అనేది బై చేసుకొని పెట్టుకోండి. ఓకే, 50,000 ఇక్కడ చూడండి, 51,500. సో 51,500 మీరు వచ్చేసి సిఈపిఈ అయితే బై చేసుకొని పెట్టుకోండి. మీరు కంపల్సరీ ప్రశాంతంగా అయితే ఈ 24th ఏప్రిల్ ప్రశాంతంగా అయితే మీరు వచ్చేసి ట్రేడ్ అయితే చేసుకుంటారు. ఓకే, 51,500 సిఈపిఈ బై చేసుకొని పెట్టుకొని మీరు ప్రశాంతంగా, ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ కనుక ఓపెన్ అయితే నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా కరెంట్ ప్రీమియం బై చేసుకొని పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. ఓకే, థ్యాంక్ యూ.